కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. జారత్వమునకు దూరముగా చాలు. ఏం చేయాలంటే జారత్వమునకు దూరంగా పారిపోవాలి. రన్ అవే ఫ్రమ్ ద సిన్. ఒకవేళ జారత్వంలో నువ్వు పడ్డానికి అవకాశం ఉంది అని నీకు అనిపిస్తే అక్కడ నుంచి నువ్వేమైపోవాలి? పారిపోవాలి. ఉండకూడదు అంటే ఏంటి? చూడండి, నువ్వు ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా పని చేస్తున్నావు, అక్కడ నువ్వు ఈ జారత్వంలో పడడానికి అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది, అక్కడ ఉండొద్దు. హల్లెలూయా. ఒక స్నేహితుడిని కలిగి ఉన్నావు, లేకపోతే ఒక స్నేహితురాలిని, ఒక స్నేహ సంబంధం కలిగి ఉన్నావు, కానీ మీ ఇద్దరి మధ్యలో స్నేహ సంబంధం ఒకవేళ అది జారత్వమునకు అవకాశం ఉండేటట్లుగా అనిపించింది, ఆ స్నేహబంధం వద్దు, తుంచేసుకోండి. వద్దు. పారిపోవడం అంటే అది. యోసేపు అదే చేశాడు. యోసేపు పారిపోయాడు. పోతీఫర్ ఇంటిలో యోసేపు నమ్మకమైన దాసునిగా పనిచేసినప్పుడు ఆ యజమానుడు యోసేపును ఇంటి మీద అందరి మీద అధికారునిగా నియమించాడు. అయితే చక్కగా పని చేసుకున్న యోసేపును సాతాను ఆ పోతీఫర్ భార్య రూపములో శోధించాడు. పోతీఫర్ భార్య యోసేపును అనుదినము శోధిస్తూ ఉన్నప్పుడు యోసేపు పారిపోయాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, నీ ఉద్యోగం వద్దు, నీ ఇల్లు వద్దు, నీ అధికారం వద్దు, నీ ధనం వద్దు, నేను పారిపోతాను, నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన కార్యం నేను చెయ్యలేను అని చెప్పేసి పారిపోయాడు. అసలైతే యోసేపు అక్కడే నిలిస్తే గనక అతను ఇంకా గొప్ప స్థితికి వెళ్ళేవాడు. ధన సంపదలు సంపాదించి ధనం ఉండేది, అతనికి పేరు ప్రతిష్టలు ఉండేవి, అతను గొప్పగా స్థిరపడేవాడు. కానీ వాటన్నిటినీ కాదనుకొని అతడు జైలునైనా కోరుకుని వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అంటే ఆ జారత్వం నుంచి అంతగా పారిపోవాలి. ఒకవేళ పారిపోతే తను జైలుకి వెళతాడు, అయినా పర్వాలేదు. పారిపోయాడు, ఆఖరికి శిక్షకి వెళ్ళిపోయాడు. అంతగా యోసేపు పాపం నుంచి పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు కూడా అదే చెప్తున్నాడు, జారత్వం నుంచి నువ్వేం చేయాలట? పారిపోవాలి. డో నాట్ ఫాల్ ఇన్ టు దట్. దాంట్లో పడిపోవడానికి వీలు లేదు. ఆలోచన చేద్దాం. ఎవరైనా ఈ స్థితిలో ఉన్నామా?